మోకాల మార్పిడి తర్వాత వంకరైన మోకాలు స్ట్రైట్ అవ్వడం వల్ల కొద్దిగా హైట్ పెరిగినట్టు అనిపిస్తుందండి కొంతమంది పేషెంట్స్కి. బట్ పుట్టింగ్ దట్ అసైడ్, మోకాల మార్పిడి తర్వాత ఎంతవరకు నడక ఇంప్రూవ్ అవుతుంది అని చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు. నేను డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుండి. 62 ఏళ్ల లక్ష్మి గారిని చూడండి, ఒక్కొక్క అడుగు ఆచి తూచి నడుస్తున్నారు, మెల్లగా నడుస్తున్నారు, ఎక్కడ నొప్పి వచ్చేస్తుందో అనే కాషన్తో నడుస్తున్నారు. ఎముక రుద్దుకుపోతున్న స్టేజ్లో గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో సబ్వాస్టస్ అప్రోచ్ ద్వారా 2 మోకాలు మార్చడం జరిగింది. కండ కొయ్యకుండా, అంటే కోత ఉంటుంది స్కిన్ పైన, బట్ కండ లోపట కొయ్యం కాబట్టి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. నడక చూడండి, అలా ఓకగా నడుస్తున్నారు, ఆచి తూచి అడుగులేస్తున్న లక్ష్మి గారికి ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఎటువంటి భయం లేదు, ఎంతో కాన్ఫిడెంట్గా నడక ఉంది. అండ్ తన నడకలో ఎంతో ఈజ్ కనిపిస్తుందండి, ఎంతో కంఫర్టబుల్గా నడుస్తున్నారు, ఎప్పుడు నొప్పి వస్తుందనే భయం తన ముఖంలో లేదు. దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ సబ్వాస్టస్ అప్రోచ్. కండ కోయకుండా మనం చేసుకుంటే రిజల్ట్ ఎంతో బ్రహ్మాండంగా